హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగి పిండితో కేక్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు షుగర్, బటర్, కొద్దిగా సోడా ఉప్పు, యాలకులు, 3 కోడిగుడ్లు. ఇవి టూటీ ఫ్రూటీ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. షుగర్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. ఎగ్స్ని ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత అందులోని బటర్ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో షుగర్ పొడి, రాగి పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి స్మూత్గా. ఇది ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా కేకు మెత్తగా స్పాంజ్ లాగా వస్తుందండి. కొద్దిగా తినే సోడా, దీనిలోనే షుగర్ పౌడర్ వేసుకోవాలండి. దీనిలోనే రాగి పిండి కూడా కలుపుకోవాలండి. ఒక చేత్తో కలపడం కష్టంగా ఉందండి. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఈ ఎగ్గులో షుగరు, రాగిపిండి, బటరు వేసిన మిశ్రమం ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో యాలక్కాయ పొడి వేసుకోవాలండి. యాలక్కాయ పొడి మెత్తగవడానికి ఇందులో కొంచెం షుగర్ వేసి మిక్సీ వేసాను, తొందరగా బ్లెండ్ అయిపోతుందని. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా స్మూత్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా కేక్ కుక్కర్ తీసుకోవాలండి. ఈ కేక్ కుక్కర్లో నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూ నెయ్యి అప్లై చేసి దీంట్లో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. కుక్కర్లో ఇలా వేసుకోవాలండి కేక్ మిశ్రమాన్ని. నేను ఒంటరిగా చేయడం వల్ల వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక మీకు ఈ మిశ్రమం ఎలా వేయాలో చూపించలేకపోయాను. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఇలా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే జీడిపప్పు, బాదం పప్పు ఏవైనా వేయచ్చండి. నేను కావాలని టూటీ ఫ్రూటీతో చేస్తున్నాను. ఇలా ఒక 2 కలర్స్ టూటీ ఫ్రూటీ తెచ్చుకుంటే పిల్లలకి చూడడానికి కూడా ఇష్టంగా తింటారు. పిల్లల కోసం ఎంతో టేస్టీ, హెల్దీ అయిన రాగి పిండితో కేక్ అండి. తయారైనా చూపిస్తానండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ కేక్ని ఈ కింద దాంట్లో ఇసుక పోసుకొని పెట్టుకోవాలండి. కింద ప్లేట్లో ఇలా ఇసుక పోసి పెట్టేసి దానిపైన కుక్కర్ పెట్టి దీన్ని ఇలా పెట్టేయాలండి. కొంచెం ఈ కేక్ కుక్కర్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. 15-20 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిన తర్వాత చూద్దాం. రెడీ అయిందండి రాగి పిండితో కేక్. చాలా స్మూత్గా ఉంది, కానీ కొద్దిగా పగిలిపోతుందండి. నేను చేయడం ఫస్ట్ టైమే. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. రాగి పిండితో కేక్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉందో.
చాలా స్మూత్గా ఉందండి, తునిగిపోతుంది కేక్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మా అమ్మాయి చెప్తుంది ఇప్పుడు ఎలా ఉందో. సూపర్ యమ్. అవుటర్ లేయర్ మొత్తం క్రిస్పీగా వచ్చింది, లోపల మాత్రం చాలా స్మూత్ ఉంది. ఒకసారి ట్రై చేసి మా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో.